శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 11 కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. ఈ ఒక్క పరిహారంతో మీ దరిద్రం అంతా పోతుంది. కుంభరాశి వారు ఒక నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు. అలానే కాకుండా మీరు ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారని చెప్పొచ్చు. అందుకే కుంభరాశి వారికి చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలతో దూసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎలాంటి దరిద్రాలైనా సరేనండి మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా నరదృష్టి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మీరు ఏ పనిని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారు ఆదివారం పూట ఈ పనిని చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి. జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. వీరికి సర్వసాధారణంగా ఉంటుంది. ఏంటంటే గనక ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూ ఉంటుంది. ఆ కష్టం వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మంచి రిజల్ట్స్ తెచ్చిపెడుతుంది. అందుకే ప్రయత్నించండి. ప్రయత్నం చేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ముఖ్యంగా ఏంటంటే అండి, నిమ్మకాయ పరిహారం మనం చెప్పాలంటే నిమ్మకాయ అతీత శక్తులను కలిగి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే 100% ఫలితం తెచ్చిపెడుతుంది. అలా కాకుండా జీవితాన్ని మార్చేస్తుంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే గనక నరదృష్టితో పాటు చెడు సమస్యలను కూడా తొలగించడానికి నిమ్మకాయ చక్కగా పనిచేస్తుందన్నమాట. నిమ్మకాయతో ఏది చేసినా బాగా కలిసి రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. నిమ్మకాయ ఏంటంటే దరిద్రాలను తొలగించి సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటేనండి మీకు అద్భుతంగా ఉండబోతుంది. బాగా కలిసి రాబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటి పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీరు చేసే కొన్ని పర్సనల్ పరంగా పనుల పరంగా కావచ్చు, మీకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. కొన్ని ఇబ్బందులు అయితే ఇంటి పరంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ వాటిని కూడా అధిగమించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటి ద్వారా ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారు చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క చేతుల ద్వారా ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఇచ్చారనుకోండి తిరిగి మీ దగ్గరికి అయితే రాదు. చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఎవరికి కూడా ఎవరు అడిగినా సరే, ఎంతటి ప్రాణ స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దగ్గర వాళ్ళు కూడా కావచ్చు, డబ్బు మాత్రం ఇవ్వకండి. మీరేంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్ప్ చేసే నేచర్ మీలో అధికంగా ఉంటుంది. కాబట్టి పాపం పోనీలే అనుకుంటారు. కానీ ఆ పాపమే మీకు ఏంటంటే శాపంగా చుట్టుకుంటుంది. కాబట్టి మీరేంటంటే డబ్బుని ఇవ్వకండి. అలాగే కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక నిమ్మకాయని తీసుకోండి. జోబిలో నిమ్మకాయని పెట్టుకోండి. వెంట పెట్టుకుని వెళ్ళటం వలన చెడు దృష్టి, చెడు ప్రభావం అనేది మీకు దూరంగా ఉంటుంది. బయటికి వెళ్తున్నా సరే, మీ వృత్తి ఉద్యోగ పరంగా ఏవైనా పనులతో వెళ్తున్నా సరే నిమ్మకాయని మీరు వెంట పెట్టుకొని వెళ్ళండి. చిన్న సైజు నిమ్మకాయని తీసుకోండి. మీకు అనువుగా ఉంటుంది. మీరు ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత ఆ నిమ్మకాయని తీసి బయట పడివేసి చేతులు కాళ్ళు కడుక్కొని మీరు వచ్చేసినట్లయితే కనుక మీకు ప్రతి కీడు అనేది బయటికి వెళ్ళిపోతుంది. దూర ప్రయాణాలు అయితే చేస్తాము. కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. నిమ్మకాయ అంటే కనుక మన చెడు దగ్గరికి రానివ్వకుండా నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది. కాబట్టి మీకు అపాయం ఏమీ జరగకుండా కాపాడుతుంది. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. మీకు మంచి ఫలితం అయితే పొందుకుంటారు. మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట. ఆశ్చర్యపోయేంత చిన్న చిన్న పరిహారాలను చేసి గొప్ప ఫలితాలను మీరు పొందుకోవచ్చు. నిమ్మకాయని ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా ఫలితం అయితే ఉండదని కాదు. తీసేసుకున్న ఒక నిమ్మకాయని ఏంటంటే గనక తర్వాత మీరు నిమ్మకాయని చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. ఎవరు చేసినా ఫలితం అయితే ఉండదని కాదు. ఇలా తీసేసుకున్న ఒక నిమ్మకాయని ఏంటంటే గనక కనీసం తల చుట్టూ మనం 11 సార్లు లేదా 17 సార్లు తిప్పాలి. అలా తిప్పిన ఈ నిమ్మకాయని తీసాము. మనం ఎడంకాలు మడమ కింద పెట్టాలి. అంటే ఎడంకాలి మడమ కింద పెట్టి దాన్ని గట్టిగా తొక్కాలండి. మీకు ఎంత బలం ఉంటుందో అంత బలంతో తొక్కండి. గుజ్జు అంతా కూడా బయటికి వచ్చేలా తొక్కండి. ఇలా తొక్కడం వల్ల, తిప్పడం వల్ల ఏమవుతుందంటే కనుక నరదృష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి అంటారు కదా, అటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది. నార్మల్గా తొక్కినప్పుడు నిమ్మకాయ పగిలిపోతుంది కదండి. అలా నిమ్మకాయ పగిలిందంటే కనుక
మీకు నరదృష్టి అంతకంతకి పోయిందని అర్థం, కానీ 100% పోతుందని కాదు. ఆ నరదృష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది అని అర్థం. కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని నిమ్మకాయతో మీకు పరిహారం అయితే చేసుకోండి. మీరు రహస్యంగా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఒకసారికైతే ఫలితం రాదు, ఎక్కువ సార్లు 1-2 సార్లు ప్రయత్నించండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.